ఉండదు. అంత దేవుడు అంటే దేవుడు మాటలంటే అంత నిర్లక్ష్యం. తెలవనోడంటే అది వేరు, దేవుణ్ణి తెలుసుకోనంటే అది వేరు. దేవుని గురించి, భక్తి గురించి, కార్యాల గురించి తెలియనటువంటి వాడు అలా ఉంటే ఒక అర్థం. కానీ అన్నీ తెలిసిన వాడు, అన్నీ ఎరిగిన వాడు ఏం నేర్పిస్తున్నారు భక్తి, ఏం నేర్చుకుంటున్నారు భక్తి? ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నా? గట్టిగా నువ్వు కాపాడుకోకపోతే దొంగలిస్తాడు సాతానుడు, జాగ్రత్త. కొంతమందిని దొంగలించేశాడేమో, నీ ప్రార్థన జీవితాన్ని దొంగలించేశాడేమో, నీ విశ్వాస జీవితాన్ని దొంగలించేశాడేమో, ఓ పాటలు పాడే కృపను దొంగలించాడేమో, దేవుని కొరకు పనిచేసే ఆసక్తిని దొంగలించాడేమో, నీకు ఇచ్చిన తలాంతును దొంగలించాడేమో. గట్టిగా నువ్వు పట్టుకోకపోతే పోతుంది. అందుకే దేవుని ఉపదేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. అప్పుడేం జరుగుతుంది? ఆ ఉపదేశము, ఆ వాక్యము నీకు వెలుగుగా మారుతుంది. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను బ్రతికించేదిగా మారుతుంది. ఆ వాక్యము నిన్ను సరిదిద్దేదిగా మారుతుంది. ఆ వాక్యము నీ హృదయములో భద్రం చేసుకోవడం వల్ల అవసరమైనప్పుడు నీ హృదయములో ఉన్న వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే శ్రద్ధగా వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. తర్వాత చూడండి చాలండి, అది కాదు. సామెతల గ్రంథం 4:13 ఏం చేయాలట? ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా దాన్ని పట్టుకోవాలి. ఆమె గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? విన్న వాక్యాన్ని నీ హృదయంలో గుర్తుపెట్టుకోవాలి, హృదయంలో పదిలపరుచుకోవాలి. అప్పుడేమవుతుంది? నీ అడుగులు త్రొట్టిల్లవు, నీ జీవితము కదిల్చబడదు. వాక్యము నిన్ను నిలబెడుతుంది, వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, వాక్యము నిన్ను వెలుగు మార్గంలోకి నడిపిస్తుంది. దాన్ని గట్టిగా ఎవరైతే పట్టుకుంటారో బైబిల్లో రాయబడి ఉంది, వారిని వాక్యము సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, గట్టిగా పట్టుకో. ఉన్న గంట సేపు స్టిట్టుగుండు. దేవుని సన్నిధిలో ఉన్న 2 గంటలు అన్ని పక్కన పెట్టు. గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, అది బయట ఉన్నప్పుడు, పనుల్లో ఉన్నప్పుడు, టెన్షన్లలో ఉన్నప్పుడు, ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు అన్ని చేయలేం. దేవుని మందిరంలో ఉన్నప్పుడైనా ఆ కొద్దిసేపైనా దాన్ని శ్రద్ధతో, భయముతో, ఎంతో ఆశతో ఆ వాక్యాన్ని నువ్వు గనక నేర్చుకోగలిగితే, దాన్ని హృదయంలో పదిలపరుచుకోగలిగితే అది నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. అది నీ కష్టకాలములో నిన్ను ఆదుకుంటుంది. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు తన వాక్కును పంపి వారిని బయటికి తీసుకొస్తాడట. ఆమేన్.